మీనా, బాలు అందరూ కూడా ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి మనోజ్కు దొరికిన కూపన్స్ తోటి అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు. మౌనిక కూడా జాబ్ చేస్తుంది కదా, డ్రెస్సులు తీసుకోవాలి అని చాలా రోజుల నుంచి అంటుంది. ఇక మౌనిక కూడా డ్రెస్సులు తీసుకోండి అంటే ప్రభావతి అయితే మాత్రం ఇక అడ్డం తగులుతుంది. అవి మనోజ్కి ఇచ్చిన కూపన్స్ అండి, వాటితోటి మౌనికకి ఎలా తీసుకుంటాము, రోహిణికి తీసుకుంటాం కానీ అంటూ రోహిణి తరపున వంత పాడుతూ ఉంటుంది. బాలు సంపాదించుకొస్తే అందరూ కూర్చొని తినట్లా, అది కూడా అంతే, నువ్వు ఇట్లాంటి వ్యత్యాసాలు చూపించడం మానేసే అని చెప్పేసి అంటూ ప్రభావతికి వార్నింగ్ ఇచ్చేస్తాడు. సత్యం అయితే మాత్రం సరే అని చెప్పేసి ఇక అందరూ షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటారు. రేపు ఉదయం లేచిన తర్వాత అదే టయానికి ఇక ప్రభ అయితే మాత్రం మీనాక్షికి ఫోన్ చేసి, మేమందరం షాపింగ్కి వెళ్తున్నాం వదిన, మనోజ్కి ఏదో కూపన్లు వచ్చాయంట, దాని సందర్భంగా డిస్కౌంట్ ఇస్తారంట, అందుకని మేము షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్తుంది మీనాక్షికి. అలా చెప్పడంతో మీనాక్షి, అయ్యో వదిన నాకు ఇంట్లో ఖాళీ లేదు, పని ఉంది, రావడానికి కుదరదో అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అయితే సరేలే వదిన, కూపన్లు ఉన్నాయి కదా, డిస్కౌంట్ ఇస్తారని చెప్పాను, నీకు కుదరకపోతే సరేలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి. అలా పెట్టేయగానే అయ్యయ్యో అంటూ మీనాక్షి నేల కొరుక్కుంటుంది. ఈలోగా ఇక శృతి అయితే మాత్రం రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ రవి ఫోన్ లిఫ్ట్ చేయడు, వాయిస్ మెసేజెస్ పంపిస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయి రవి, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను కొన్నాళ్ళు వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా, నాతో కొన్ని రోజులు పరిచయం పెంచుకొని నాతో స్నేహం చేసి నన్ను వదిలేద్దాం అనుకున్నావా, నేను రేపు వాడితో షాపింగ్కి వెళ్ళాలి, వాడితో షాపింగ్కి వెళ్ళడం అయితే మాత్రం నాకు ఇష్టం లేదు, నేనైతే వెళ్తున్నాను, నువ్వు వస్తావా, సరే సరే, లేదా ఇదే నా చివరి మాటలు, ఇక జీవితంలో నీ మొహం కూడా చూడను అని చెప్పేసి అంటూ శృతి అయితే రవికి వాయిస్ మెసేజ్లు పంపిస్తుంది. ఇక అదే అదనుగా రవి కూడా వచ్చేసి వాళ్ళందరితో పాటు షాపింగ్కి వెళ్తాడు. శృతిని షాపింగ్ తీసుకువెళ్ళడానికి సంజయ్ వస్తాడు. సంజయ్ వచ్చేసి వస్తూ శృతి వాళ్ళ అమ్మ నాన్నకి పెద్ద పెద్ద గిఫ్ట్లే తీసుకొస్తాడు. వాళ్ళ నాన్నకు ఒక ఫోను, వాళ్ళ అమ్మకి మేకప్ కిట్టు. ఆంటీ మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను, మొహం చాలా డల్గా ఉంది, అందుకే మీకోసం ఒక మంచి మేకప్ కిట్ తీసుకొచ్చాను అంటూ శృతి వాళ్ళ అమ్మకి మేకప్ కిట్టు, వాళ్ళ నాన్నకు ఒక మంచి ఖరీదైన ఫోన్ ఇచ్చి శృతిని షాపింగ్ తీసుకుని వెళ్తాడు. ఇవి రోజు తీసుకెళ్ళి రేపు ఉదయం పంపిస్తానంటే, రేపు ఉదయం నోరు తిరగగానే లేదులే అంకుల్, షాపింగ్ చేసి సాయంత్రానికి తీసుకొని వస్తాను అంటూ శృతిని తీసుకొని ఇక షాపింగ్కి అయితే మాత్రం వెళ్తాడు. అలా షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికల్లా ఇక ప్రభ వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక ప్రభ వాళ్ళతో పాటు రవి కూడా ఉంటాడు. ఇక రవి, నేను వచ్చేసాను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను, నీ చెయ్యి వదిలిపెట్టను, ఎవరైనా సరే నీ తర్వాతనే అని చెప్పేసి అంటూ చెప్తూ ఉంటే, ఎవరిని చూసి ఎవరికి చెప్తున్నావంటే, నా ఫ్రెండ్ సార్, నా గర్ల్ ఫ్రెండ్ని వేరే వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకే చెప్తున్నాను, ఎవరిని లెక్క చేయను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుండేసరికల్లా సరే సర్లే ఏడు అని చెప్పేసి అంటాడు. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్, నా లవ్ సక్సెస్ అవ్వాలని అని చెప్పేసి అంటే, నీ లవ్ సక్సెస్ అవ్వాలని నీకు నేనెందుకు ఆల్ ది బెస్ట్ అని చెప్పాలి అని చెప్పేసి సైలెంట్గా ఊరుకుంటాడు సంజయ్. అలా అనేసరికల్లా శృతి అయితే మాత్రం, నేను చెప్తాను మీకు ఆల్ ది బెస్ట్, మీ లవ్ సక్సెస్ అవ్వాలి, మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పేసరికల్లా సరే అని చెప్పేసి రవి కూడా వాళ్ళతో పాటు షాపింగ్లోకి వెళ్తాడు. ఆ కలర్ బాగుందా, ఈ చీర బాగుందా అని చెప్పేసి సంజయ్ చూపిస్తూ ఉంటే, దానికి బార్డర్ బాగలేదు, దీనికి కలర్ బాగలేదు, దానికి డిజైన్ బాగలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది శృతి అయితే మాత్రం, నాకు నచ్చలేదు అని. అలా చెప్తూ ఉండేసరికల్లా ఇక మీనాకి కూడా షాపింగ్ చేయడానికి అయిపోయిందా మీ షాపింగు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఇద్దరు కోడళ్ళకి సమానంగా తీస్తే, లేదంటే మానుకో, అంతేగాని ఒకరికొక రకంగా తీసే ఉంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పేసి బాలు అయితే మాత్రం వార్నింగ్ ఇస్తాడు. అలా వార్నింగ్ ఇచ్చేసరికల్లా రోహిణితో, నీ పిల్లానికి పోలిక అంటే, నా భార్య ఎవ్వరి సంపాదన మీద ఆధారపడట్లేదు, తన భర్త సంపాదనతో తను కొనుక్కుంటుంది అని చెప్పేసి బాలు అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. అయినా ఆయన కొని పెడతానన్నప్పుడు మీకేంటి అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఏంటి నోరు లేస్తుంది అంటూ మళ్ళీ మీనాన్ని బెదిరించిపోతుంది ప్రభావతి అయితే మాత్రం. అలాగా వాళ్ళు షాపింగ్ చేద్దామని చెప్పి అనుకొని లోపలికి వచ్చేలాగా మీనాక్షి కూడా వదిన వదిన అనుకుంటూ ఆటో దిగుతుంది. ఆటో దిగేసి, రానన్నావు, డిస్కౌంట్ అన్నావు అంటూ ఇద్దరు ఒకరినొకరిని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఉన్న సమయంలో ఇక అందరు కలిసి షాపింగ్ క్యూలో లోపలికి వెళ్ళిపోతారు. ఇదొకటి మాట్లాడటం కోసం, సంజయ్ని పక్కకు పంపించడం కోసం సంజయ్ వెనకమాలుగా వచ్చి ఒక క్లాత్ తీసుకొని చింపేస్తాడు రవి అయితే మాత్రం. అలా చింపేసరికల్లా, నీకేమన్నా సౌండ్ వచ్చిందా అని చెప్పేసి శృతిని అడుగుతాడు సంజయ్. నాకు ఏది వెనక నుంచి సౌండ్ వచ్చినట్లుగా ఉంది అని చెప్పేసి చెప్తుంది శృతి. అంటే సంజయ్ ప్యాంట్ చినిగిందేమో డౌట్ పడేలాగా రవి ప్లాన్ చేస్తాడు. అలాగా నాకు కూడా ఏదో డౌట్గా ఉంది సార్, ఎందుకైనా మంచిది ఒకసారి
ట్రయల్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఒక లింగి అయితే మాత్రం కట్టుకొని వెళ్ళండి అంటూ దానికి ఒక లింగి ఇచ్చి పంపిస్తాడు. ఇక అదే టైంలో శృతితో అయితే మాట్లాడతాడు. నేను నీకోసం వచ్చాను అని చెప్పేసి అంటే, వచ్చావు, నాకు అదే చాలా సంతోషం, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇక ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది శృతి. నువ్వేం చెప్తే అదే చేస్తాను నేను అని చెప్పేసి అంటాడు రవి కూడా. మీ అమ్మ మీ నాన్న ఒప్పుకున్నారంటే మా అమ్మ మా నాన్న వీడితో ఎప్పుడు పెళ్లి చేద్దామని ఎదురు చూస్తున్నారు. మీ ఇంట్లో చెప్పావంటే మా ఇంట్లో తెలిస్తే ఇక నా సంగతులు అంతే సంగతులు, ఇంతవరకు అయితే తెలియదు, ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి అంటాడు రవి. అలాగా ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇక నేను వెళ్తాను, మళ్ళీ వాడు వస్తే ఫీల్ అవుతాడు నేను నీ పక్కన ఉన్నాను ఏంటా అని చెప్పేసి రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే సరే అని చెప్పి శృతి కూడా చీరలు చూస్తూ ఉంటుంది. చాలామంది ఇళ్ళల్లో చాలా చాలా రకాలుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఇళ్ళల్లో మాత్రం స్వార్థం కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి. అత్త మామ భర్త పిల్లలు అందరూ మంచి వాళ్ళు అయి ఉండి భార్య ఒకటి గయ్యాలదైపోతుంది. అలా అయిన కుటుంబాలు చాలా వరకు చూస్తూనే ఉంటాం. అలాగే భార్య పిల్లలు అత్త మామ అందరూ మంచోళ్ళు అయి ఉండి భర్త చెడ్డవాడై ఉంటాడు. ఇలాగా కొన్ని కుటుంబాల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్తో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ఇంట్లో మాత్రం భర్త అమాయకుడు, అత్త మామ చాలా మంచివాళ్ళు, పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది ఆ ఇంటి కోడలు. భర్తని మోసం చేస్తూ అత్తమామల్ని మాయ చేస్తూ వాళ్ళ ముందు ఎంతో వినయంగా నటిస్తూ పక్కింటి వాడికి లైన్ వేస్తూ ఎప్పుడు వేరు కాపురం పెడదామా, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో చిచ్చు పెడదామా అని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. అయితే అలాంటి ఒక కోడలు చేసింది మహా అద్భుతం. ఏం అద్భుతం చేసింది అని చెప్పేసి అంటే, వేరు పడదామన్న ప్లాన్ వేస్తే ఎప్పటికీ పారట్లేదని ఆమె టైం అనుకూలంగా ఉంది కనుక వాళ్ళ ఆడబిడ్డకి పాపం కాలు బాగలేక పుట్టింటికి వస్తే ఇంట్లో అటు ఇటు తిరగడానికి ప్లేస్ సరిపోవట్లేదు, పిల్లలు ఎక్కడ పడుకోవాలి, మేమెక్కడ పడుకోవాలి, వేరే ఇల్లు తీసుకుంటారా లేదా అంటూ అత్తలేని సమయం చూసి మామని దబాయిస్తుంది. అలాగే పిల్లలకు కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది, మీ మొహాలకి అడిగే అంత ధైర్యం లేదులే, మేము ఏరు పడదాం, మాకు ఈ ఇల్లు సరిపోవట్లేదు అని మీ నాయనమ్మ రాగానే అడగండి. మీ నాయనమ్మ మీ అత్తని తీసుకొని వచ్చింది కదా, ఇప్పుడు మీ అత్తని తీసుకొని రాగానే అత్త ఇంట్లో ఉంటే మాకు అటు ఇటు తిరగడానికి చాలా ఇరుగ్గా ఉంటుంది, మేము వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోతాం, లేదంటే మీరు వెళ్ళండి అద్దెకి ఏదన్నా ఇల్లు తీసుకొని అని చెప్పేసి అడగండి. ఆ ధైర్యం మీ మొఖాలకు ఉండొద్దు అని చెప్పేసి పిల్లల్ని రెచ్చగొడుతుంది. మామను వచ్చేసేమో, నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా, వేరే ఇల్లు పెట్టి తీసుకుంటారు వాళ్ళు అని నేను అడగనా అంటూ మామను రుబాబు చేస్తుంది. అత్త ఇంటికి రాగానే మాత్రం ఏమీ తిరగని నంగనాచిలాగా నంగకి 4 గట్లు ఇస్తే నవలి మింగింది చప్పుడు కాకుండా అన్నట్టుగా సరే అత్తమ్మ, సరే పిన్నం, సరే చిన్నమ్మ అంటూ వయ్యారాలు పోతూ వగలేస్తూ ఉంటుంది. అలాంటి కొండముచ్చు కోడల్ని ఏం చేసి బుద్ధి చెప్పాలి? భగవంతుడు బుద్ధి చెప్తాడా, లేకపోతే మనుషులు బుద్ధి చెప్తారా? ఎవరు బుద్ధి చెప్పాలి అట్లాంటి దానికి?